తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది. మెజార్టీ స్థానాలు హస్తం పార్టీ కైవసం చేసుకుంది. పలు స్థానాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ నడిచింది. దాదాపు 30 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారిపోయారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ క్యాంపు రాజకీయాలకు తెరలేపాయి. పలు చోట్ల గెలిచిన స్వతంత్ర అభ్యర్థులు కిడ్నాప్ చేసేందుకు కూడా ప్రయత్నించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు వరంగల్ మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతుంది. తిరుపతి ఏ మున్సిపాలిటీలకి హంగ్ ఏర్పడింది, అక్కడ ఏంటి పరిస్థితి? ఆ పరిస్థితి ఎలా ఉందంటే అప్పుడు స్వతంత్ర అభ్యర్థులే కీలకంగా మారిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళని ఎవరికి వాళ్ళ దారిలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎవరికైనా అందుబాటులో ఉన్నారా? యాసది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ హోరాహోరీగా కొనసాగింది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా పోటాపోటీగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు చాలా ఉత్కంఠభరితంగా ఫలితాలు ఎట్లా రావబోతా ఉన్నాయి, ఏ మున్సిపాలిటీని ఎవరు కైవసం చేసుకోబోతున్నట్టు కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలంతా కూడా ఆసక్తికరంగా ఎదురుచూశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ప్రజెంట్ ఇప్పుడు ఈ 30 మున్సిపాలిటీలపై సంబంధించే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ చర్చ కొనసాగుతుంది. 30 మున్సిపాలిటీలను ఎవరు కైవసం చేసుకోబోతా ఉన్నారు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి, బీఆర్ఎస్కి ఎన్నట్లు వచ్చాయి, హంగు ఎట్లా ఏర్పడినట్టు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో మిగతా మున్సిపాలిటీలు అన్నీ కూడా బీఆర్ఎస్ కొన్ని కైవసం చేసుకుంది, కొన్ని కాంగ్రెస్ కైవసం చేస్తుంది. కానీ 30 మున్సిపాలిటీలకు సంబంధించి హంగు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ రాజకీయ పరిణామాలు ఎట్లా చోటు చేసుకున్నాయి, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అక్కడ రాజకీయ పార్టీల నేతలంతా ఎట్లా ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్టు కూడా ప్రజెంట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 మున్సిపాలిటీలకు హంగు వచ్చినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ 30 మున్సిపాలిటీలోనే ఇప్పటికే గెలిచినటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ క్యాండిడేట్లను అక్కడ స్థానిక నేతలు క్యాంపుకు తరలించారు. క్యాంపు పాలిటిక్స్ రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ 30 మున్సిపాలిటీలలో హంగు ఉన్నటువంటి నేపథ్యంలో హంగు ఏర్పడిన కారణంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లే చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతా ఉన్నారు. ఈ నెల 16వ తారీఖున చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ ఎవరికి మద్దతు పలికితే ఆ పార్టీయే ఈ హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్లతో మంతనాలు జరుపుతా ఉన్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్లో కలిసేందుకు, ఇండిపెండెంట్ క్యాండిడేట్లను ప్రసన్నం చేసేటువంటి పనిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలంతా పోటాపోటీగా క్యాంపు రాజకీయాలను చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలను అక్కడికి హైదరాబాద్ శివారు కావచ్చు, ఇతర ప్రాంతాలకు, ఇతర హోటళ్లకు ఈ హంగు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ సంబంధించినటువంటి నేతలందరినీ తరలించారు. జనగామ మున్సిపాలిటీలో హంగు వచ్చిన నేపథ్యంలో అక్కడ నుండి ఇండిపెండెంట్ క్యాండిడేట్ని తరలిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను, బీఆర్ఎస్ పార్టీ నేతలను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. ఒక్కసారి మీకు 30 మున్సిపాలిటీలకు సంబంధించిన వివరాలు చెప్తేటువంటి ప్రయత్నిస్తాం. తెలంగాణలో జహీరాబాద్, కొయిరింభీం, ఇంద్రాపూర్, ఇస్నాపూర్, జనగామ, వర్ధన్నపేట, కేసముద్రం, మహబూబాద్, జమ్మికుంట, వెములవాడ, ఖానాపురం, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, క్యాతన్పల్లి, మొయినాబాద్, అలియాబాద్, ఎల్లంపల్లి, బోధన్, నర్సాపూర్, పోచంపల్లి, రాయికల్, అలంపూర్, గద్వాల, ఆమరచింతలో ఈ 30 మున్సిపాలిటీలకు కూడా హంగు ఏర్పడింది. ఇక్కడ కీలకంగా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీట్లు వచ్చిన నేపథ్యంలో ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఉన్నాయి ఈ హంగు వచ్చినవి? ఎవరి వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు? అందులో 4 మున్సిపాలిటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 ఉన్నాయి. ఇటు మహబూబాద్, కేసముద్రం, జనగామ, వర్ధన్నపేటలో హంగు వచ్చింది. ఇక్కడ మొత్తం కీలకంగా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు మారుతున్నారు. జనగామ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్, సిపిఎం ఒక అభ్యర్థి వచ్చిన నేపథ్యంలో ఇండిపెండెంట్ 4 ఉన్నారు. ఈ 4 బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీగా హైదరాబాద్కు తరలించింది. 4 ఎవరికి మద్దతు పలికితే జనగామ మున్సిపాలిటీ వారి కైవసం చేసుకున్నారు. మహబూబాద్లో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా సీట్లు సాధించుకుంది. ఇక్కడ సిపిఎం, సిపిఐ, ఇండిపెండెంట్ 4 ఉన్నారు. వీళ్ళు కూడా ఎవరు మద్దతు పలికితే అక్కడ ఆ పార్టీ మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది. కేసముద్రంలో బీఆర్ఎస్ 8 సీట్లు సాధించింది, కాంగ్రెస్ 8 సీట్లు సాధించింది. ఇక్కడ ఎక్సఫిషియో ఓట్లు చాలా కీలకంగా మారబోతా ఉన్నాయి. ఇక్కడ ఎక్సఫిషియో ఎవరు ఓటు వేస్తే ఆ పార్టీకి సంబంధించి కేసముద్రం మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుంది. వర్ధన్నపేటలో కూడా బీఆర్ఎస్ 6, కాంగ్రెస్ 5, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ కనుక కాంగ్రెస్కు ఓటు వేసి అక్కడ ఎక్సఫిషియో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నారు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వర్ధన్నపేటను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసేందుకు ఈ 2 పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. మహబూబాద్ జిల్లా కావచ్చు, మహబూబాద్, జనగామ, కేసముద్రం,
వర్ధన్నపేటలో ఉమ్మడి వరంగల్ జిల్లా హంగు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30 మున్సిపాలిటీలో హంగు కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కడ రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మారిపోతా ఉన్నాయి. ఇండిపెండెంట్ కావచ్చు, ఇతర పార్టీ ఒక్క సీటు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కొక్కరున్న చోట్ల కూడా వారిని కూడా మంతనాలు జరుపుతూ తమరు పార్టీలోకి జైన్ కావాలి, పార్టీలోకి జైన్ అయితే రాజకీయంగా ఇంకా అనేక భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తులో కూడా మంచి పదవులు ఇస్తామంటూ కూడా కీలక నేతలు ఈ హంగు వచ్చినటువంటి మున్సిపాలిటీలపై ఫోకస్ చేసి రాజకీయాలను కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ 30 మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కీలక నేతలు ఫోకస్ చేసి కైవసం చేసుకున్నటువంటి వ్యూహాలు రచిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్, హరీష్ ఇంకా ముఖ్య నేతలంతా కూడా అక్కడ నుండి బీఆర్ఎస్ పరిణామాలు కావచ్చు, అక్కడ నుండి ఎక్సాఫిషియో సంబంధించినటువంటి ఓట్లు కావచ్చు, ఇంకా ఇండిపెండెంట్లను కొనుగోలు చేసినటువంటి ప్రయత్నాన్ని ఇరు పార్టీలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. మరి చూడాలి ఈ 30 మున్సిపాలిటీలో హంగు ఏర్పడిన నేపథ్యంలో 16వ తారీఖు ఇంకా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎవరు కైవసం చేసుకుంటారంటూ కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతా ఉన్నాయి. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.